2026 సంవత్సరం ఆగస్టు 29వ తేదీ శనివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. తిథి పాడ్యమి ఉదయం 9:56 వరకు ఉంటుంది. అనంతరం విద్యా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము పూర్వభాద్ర ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఇక ద్వాదశ రాసుల ఫలితాలు. 12 రాసుల వారికి ఈరోజు ఫలితాలు గమనించినట్లయితే, చంద్రుడు బహుళపక్షములో అనగా పౌర్ణమి నుండి అమావాస్య వరకు తన యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దీని కారణం చేత ద్వాదశ రాసుల వారికి ఫలితాలు అనేటువంటివి కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఏదైనా శుభకార్యాలు అంటే ముఖ్యమైనటువంటివి, వివాహం కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, అంటే అమావాస్య తర్వాత నుండి పౌర్ణమి వరకు మాత్రమే చంద్రబలం అనేటువంటిది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చేసుకోవడం చాలా ముఖ్యం. లగ్నాన్ని మీరు చూసుకొని ముఖ్యంగా మంచి ముహూర్తం నిర్ణయించుకొని పనులను ప్రారంభించడం వలన దైవబలం చేత కూడా మనకు సక్సెస్ కావడానికి కొంత అవకాశం ఉంటుంది. మేషరాశి ఫలితాలు. మేషరాశి నందు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. ఏ పనులు కూడా చేపట్టకపోవడమే చాలా ఉత్తమం. వీలైనంత వరకు శివారాధన చేసుకోవడం చాలా ముఖ్యం. మేషరాశి నందు భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, గృహిణులకు కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజున. మేషరాశి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులకు అంత అనుకూలంగా ఉండదు. వీలైనంత వరకు వీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఏది కూడా తీసుకోకూడదు. వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులు కూడా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు చేపట్టకపోవడం చాలా ఉత్తమం. వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఏ కార్యక్రమాలైనా చేపట్టినా కూడా విజయవంతం వీరికి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశిలో మృగశిర నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా ఏ నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోకపోవడమే చాలా ఉత్తమం. మిథున రాశి. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు కూడా ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా ఎటువంటి నిర్ణయాలు కూడా ముఖ్యమైనటువంటివి తీసుకోకపోవడమే ఉత్తమం. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీరు ఏ కార్యక్రమాలైనా చేపట్టవచ్చును. వీరికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. ఆరోగ్యరీత్యా కొంత సమస్యలు ఉండవచ్చు. వీలైనంత వరకు ఆహార విషయంలో కానీ, లేదా బయటికి ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు కానీ జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. ఏదైనా ప్రయాణాలు ఉంటే చేయకపోవడమే మంచిది. కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ పనులు చేపట్టినా కూడా నెరవేరటానికి అవకాశం ఉంటుంది. వీరికి ఆదాయపరంగా కూడా లాభం ఎక్కువగా ఉంటుంది. ఊహించని ధనం కలిసి రావడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి కూడా ధనం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. వీరికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ కార్యక్రమాలైనా కూడా చేపట్టవచ్చు. సింహరాశి ఫలితాలు. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంతా అనుకూలంగా ఉండదు. వీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే ఉత్తమం. సింహరాశి పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పాల్గుని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఏ కార్యక్రమాలైనా చేయవచ్చు. అన్ని కూడా విజయవంతం అవుతాయి. సింహరాశి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులకు అంత అనుకూలంగా ఉండదు. వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే ఉత్తమం. కన్యా రాశి ఫలితాలు. కన్యా రాశిలో
ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు కూడా ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. కన్యా రాశి హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి అనుకోకుండా ఊహించనటువంటి ధనం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి చిత్తా నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు అంత అనుకూలంగా ఉండదు. తొందరపడి వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడము ఈరోజు చాలా ఉత్తమం. తులారాశి తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. తులారాశి స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఏ కార్యక్రమాలైనా కూడా చేపట్టవచ్చును. వీరికి అనుకూలంగా ఉంటుంది. తులారాశి విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. ఆరోగ్యపరంగా వీళ్ళు జాగ్రత్తలు వహించాలి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రము 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకు కూడా ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా వీలైనంత వరకు ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు వహించాలి. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతమవుతుంది. వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. వీరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ కూడా విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి నందు మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించడం లేదు. వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఖర్చులు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ధనుస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి సఫలీకృతం కావడం జరుగుతుంది. వీరికి సంబంధించి ఏదైనా ఆదాయపరంగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంది. ధనుస్సు రాశిలో ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. మకర రాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మకర రాశిలో శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఈరోజు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మకర రాశిలో ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవడం చాలా ఉత్తమం. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే చాలా ఉత్తమం. కుంభరాశిలో శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఏ ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. ఆరోగ్యరీత్యా వీరు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు కూడా ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు వహించాలి. మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు వీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. మీనరాశి రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు కూడా ఏ కార్యక్రమాలైనా చేపట్టవచ్చును. వీరికి కూడా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఇవాల్టి ద్వాదశ రాశి ఫలితాలు. ఈరోజు ఆలయ సందర్శనం. శివాలయంకు వెళ్ళి ఉదయం పూట కానీ లేదా సాయంకాలం కానీ ప్రదక్షిణలు చేసినట్లయితే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సాయంకాలం అయితే ప్రదోష వేళలో చేసినట్లయితే మాత్రం చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. దోష పరిహారాలు. ఎవరైనా జ్యోతిష్యులు జాతక పరిశీలన చేసి మీకు శనిశ్చరునికి సంబంధించినటువంటి దోషం ఉందని చెప్పినట్లయితే మాత్రము ఈ రోజున నల్లని నువ్వులను, నల్లని పంచెను, దక్షిణ తాంబూలాన్ని
మీ దగ్గర గుడిలోని అర్చకునికి దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వలన శనిశ్చరుని సంబంధించిన దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా మీకు నదులు కానీ చెరువులు కానీ దగ్గరగా ఉన్నట్లయితే కొన్ని నువ్వులను తీసుకువెళ్ళి అక్కడ వేసినట్లయితే చేపలు తినడం వలన మీకు శనిశ్చరుని సంబంధించిన దోష పరిహారం కూడా జరుగుతుంది. శనిశ్చరుని నుంచి మనకు అనుగ్రహం కావాలి అనుకున్న వారు ఈరోజు ఉదయం పూట నవగ్రహాల దగ్గర శనిశ్చరుని పైన నువ్వుల నూనెను పోసి 9 ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా ఉత్తమం. నల్లని వస్త్రం కానీ నువ్వులు కానీ అక్కడ పెట్టకండి. కేవలం నువ్వుల నూనెను కొద్దిగా మాత్రమే మనం తీసుకువెళ్ళి అక్కడ పోయడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఈ రోజున నవగ్రహ ప్రదక్షిణ చేయడం కూడా చాలా మంచిది. మంత్రం మరియు స్తోత్ర పఠనం. చంద్రునికి సంబంధించినటువంటి మంత్రాలను కానీ లేదా స్తోత్రాలను కానీ జపించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఏదైనా సమస్యలుంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీలైతే సాయంకాలం పూట చంద్రునికి సంబంధించినటువంటి స్తోత్రాలను శివాలయంలో పఠించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు రావడం జరుగుతుంది. ఇవి ఇవాల్టి రాశి ఫలితాలు మరియు పరిహారాలు.